అమ్మినవారు కొన్నవారు వాళ్ళు దస్తావేజ్ తయారు చేసుకొని ఇద్దరు సాక్షులను తీసుకొని సరియగు చాలాన్ ఆన్లైన్ ద్వారా చెల్లించి సరియగు అనుమతి పత్రాలు ఇచ్చినచో రిజిస్ట్రేషన్ చేయబడును. రిజిస్ట్రేషన్లు తగ్గడం అనేది అవాస్తవం, అబద్ధం. అట్లేం లేదు సార్. రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రోజు 30 నుంచి 40 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. 3 రోజుల నుంచి తగ్గిపోయింది. 3 రోజుల నుంచి 10. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు పబ్లిక్ రానప్పుడు నేనేం చేస్తాను? రిజిస్ట్రేషన్ వస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తాను, రానప్పుడు నేను ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తాను? ఎందుకు అసలు కారణము మీకే తెలవాలి. నేనే కారణం ఏదైనా ప్రజలు వచ్చి ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరగట్లేవని జనాలు ఇబ్బందులు. రిజిస్ట్రేషన్లు నేను అదే చెప్తున్నా, రిజిస్ట్రేషన్లు జరగాయి అనేది అబద్ధం. అమ్మినవారు కొన్నవారు సరిగా రుసుము చెల్లించి ఆన్లైన్ ద్వారా చెల్లించి నా దగ్గర దస్తావేజు ప్రజెంట్ చేస్తే నేను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తాను. రిజిస్ట్రేషన్లు జరుగుతలేదు అనేది అబద్ధం. రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు వచ్చినప్పుడు కదా నేను రిజిస్ట్రేషన్ చేసేది, రానప్పుడు నేను ఏడికెళ్ళి డైరెక్టే రావాలా? రిజిస్ట్రేషన్ డైరెక్టే రావాలా? దస్తావేజ్ తయారు చేసుకొని మా దగ్గర డైరెక్ట్ తీసుకొని వస్తే రిజిస్ట్రేషన్ చేస్తాం. డాక్యుమెంట్ రైటర్లు 3 రోజులు సమ్మె చేస్తున్నారు, పెండౌన్ సమ్మె చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ మమ్మల్ని ఇబ్బందులు పెడుతుండు. దస్తావేజ్ లేఖలకు ఏం సంబంధం? వాళ్ళకి ఏం సంబంధం? దస్తావేజ్ లేఖలను ఇబ్బంది పెట్టేది ఏముంటుంది? నాకు సరియగు అనుమతి పత్రాలతో రిజిస్ట్రేషన్కి వస్తే మనం రిజిస్ట్రేషన్ చేస్తాం. అనుమతి పత్రాలు లేని వాటిని మనము తిరస్కరిస్తాం. నా డ్యూటీ అదే డ్యూటీ నేను చేస్తున్నాను. కొన్ని రోజులు గతంలో 60కి పైన డాక్యుమెంట్లు అయ్యాయి, కానీ మధ్యలో తగ్గిపోయాయి. మొత్తం కేవలం సబ్ రిజిస్టర్ గారు ఒక్కొక్కదానికి గంటల తరబడి చెక్ చేస్తున్నారు. అదే సార్, మీరు చూడండి, రోజు మీరు 30 నుంచి 40 దస్తావేజులు అవుతున్నాయి. వాటితో పాటు ప్రజలకు సలహాల కోసం వస్తారు, వాటిని నివృత్తి చేయాల్సి వస్తుంది. తర్వాత సర్టిఫైడ్ కాపీస్ ఉంటాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.